రుణమాఫీపై సవాళ్ల పర్వం. కాసేపట్లో గన్ పార్కు హరీష్ రావు. కొనసాగుతున్న రెండో విడత ఎన్నికలు. పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు. జహీరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్న ముఖ్యమంత్రి. మలి విడత ప్రచారానికి సిద్ధమైన జగన్. రేపు మేనిఫెస్టో విడుదల. తెలంగాణలో కొనసాగుతున్న కేసీఆర్ బస్సు యాత్ర. మహబూబ్ నగర్ లో సాయంత్రం రోడ్ షో. నేడు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన. 29 వరకు ఉపసంహరణకు గడువు. తెలంగాణలో కొనసాగుతున్న ఎండల తీవ్రత. 3 రోజుల పాటు వడగాల్పులు. రైట్. తెలంగాణలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రుణం మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కింది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా, రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలన్న రేవంత్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు హరీష్ రావు. ఈ నేపథ్యంలో ఇవాళ గన్ పార్క్ వద్దకు వస్తానని, రేవంత్ కూడా రాజీనామా పత్రంతో రావాలని ప్రతి సవాల్ విసిరారు. అన్నట్టుగానే రాజీనామా లేఖ తీసుకుని గన్ పార్క్ బయలుదేరారు హరీష్ రావు. గ్యారెంటీలు అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని, హామీలు అమలు చేయకపోతే రేవంత్ రాజీనామా చేయాలని హరీష్ రావు మరోసారి స్పష్టం చేశారు. చదువులు పని చేసుకొని ఉద్యోగాలు కూడా పట్టుకొని ఓట్లాండేవాళ్ళం సార్. మేము మా అమరవీరుల స్తూపం దగ్గరికి మాకు వచ్చే అర్హత లేదంటందుకు మరి విచిత్రంగా సార్. ఏం గ్యాదర్ సార్, ఏం గ్యాదర్ చేస్తామని 6 గ్యారెంటీలు ఏమైనా స్లోగన్ ఇచ్చినావా? తెలంగాణలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రుణం మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో హిటెక్కింది. ప్రస్తుతం గన్ పార్క్ వెళ్తూ హరీష్ రావు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఎన్నికల ముందు డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మోసం చేసింది చాలక మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకు ఇచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్ళీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుడిని వాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాను. మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారెంటీలు 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. వాటన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా. సో అది దేవుడి మీద ప్రమాణం కాదు. 6 గ్యారెంటీలు, 13 హామీలు, 2 లక్షల రైతు రుణమాఫీ బాండ్ పేపర్ పై రాశారు కాబట్టి వాటన్నింటినీ ఆగస్టు 15 లోపు
చేసి తీరాలి, ఒకవేళ చేయకపోతే కనుక నేను రాజీనామా చేస్తాను. మరి మీరు కూడా రాజీనామా చేస్తారా? అసలు ఉప ఎన్నికల్లో కూడా నేను పోటీ చేయనంటూ హరీష్ రావు ఇంతకుముందు గన్ పార్క్కి వెళ్తూ మాట్లాడారు. అలా రాజీనామా పత్రాన్ని సమర్పిస్తేనే ప్రజలకు నమ్మకం కలుగుతుందంటూ కూడా మాట్లాడారు. సో ఇప్పటివరకు హరీష్ రావు గన్ పార్క్కి వెళ్తూ అసలు ఏం మాట్లాడారనేది విందాం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, ఏంటి గత 3 రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నిజంగా సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా గన్ పార్క్కి వెళ్తూ కూడా మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. సో గన్ పార్క్ వద్దకు ప్రస్తుతం చేరుకున్నారా, ఇంకెంతసేపట్లో చేరుకుంటారు? దీనిపైన కాంగ్రెస్ ఇప్పటి వరకు అంటే ఇప్పుడు మాట్లాడిన దానిపైన కాంగ్రెస్ ఇప్పటి వరకు స్పందించిందా? హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే తన నివాసం నుంచి గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరారు. ప్రధానంగా రాజీనామాల అంశం, రైతు రుణమాఫీ, 6 గ్యారంటీల హామీల చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభల్లో, జనజాతర సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటూ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పందిస్తూ రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ఏకకాలంలో ఆగస్టు 15 లోపు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామంటూ హరీష్ రావు స్పష్టతనివ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన పరిస్థితి మనకు కనపడుతుంది. దీనిపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చింది. ప్రధానంగా 6 గ్యారంటీలతో పాటు సోనియా గాంధీతో ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు లేఖ రాయించారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సైతం ప్రచార సభల్లో 6 గ్యారంటీలపై ప్రధానంగా మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన నేతలంతా బాండ్ పేపర్లు రాసిచ్చి 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేస్తోంది. రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలను ఏకకాలంలో అమలు చేయాలంటూ, అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ కూడా హరీష్ రావు సవాల్ విసిరారు. ఈరోజు గన్ పార్క్ వద్దకు వచ్చి రాజీనామా పత్రాన్ని చూపించి అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత పెద్ద మనుషులకు లేకపోతే మధ్యవర్తుల ద్వారా ఆ రాజీనామా లేఖనిద్దామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గన్ పార్క్ వద్దకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరిన పరిస్థితి కనపడింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాము, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ అంటుంటే, హరీష్ రావు మాత్రం రైతు రుణమాఫీతో పాటు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీ 2 కూడా అమలు చేయాలి, అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, ఇక ముందట ఎన్నికల్లో పోటీ చేయనంటూ హరీష్ రావు సవాల్ విసురుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కొద్దిసేపట్లోనే హరీష్ రావు ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది, 144 సెక్షన్ అమలులో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలను కూడా పోలీసులు పంపించి వేశారు. ముఖ్యంగా హరీష్ రావుతో పాటు 4 లేదా 5 లోపలికి పంపించే అవకాశం ఉంది. ఇక్కడ కూడా హరీష్ రావు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత రాజీనామా పత్రాన్ని చూపుతూ విలేకరులతో మాట్లాడే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ప్రధానంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల వేళ రైతు రుణమాఫీ, 6 గ్యారంటీల అమలు చుట్టూ రాజకీయం వేడెక్కుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు, రాజీనామాల అంశం చుట్టూ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ప్రచారం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. హరీష్ రావు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు? ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు, రైతు రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా రైతు బంధు 15,000కు పెంచుతామన్నారు, రైతు బంధు 15,000కు పెంచలేదు. రైతు బంధు కూడా సక్రమంగా కేవలం 4 ఎకరాల లోపు వారికే ఇచ్చారు. అదేవిధంగా రైతులకు పండించిన పంటకు బోనస్ ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, వాటిని విస్మరించింది. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అమలు చేయని విస్మరించిన హామీలను ప్రధాన అస్త్రంగా చేసుకుని, టార్గెట్గా చేసుకొని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే హరీష్ రావు ఇక్కడికి వచ్చి గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించి రాజీనామా పత్రాన్ని చూపుతూ మీడియాతో మాట్లాడే అవకాశం మాత్రం కనపడుతోంది. స్పీకర్ ఏ విధంగా స్వీకరించనున్నారు అండ్ హరీష్ రావు వెంట ఇంకా ఎవరెవరు ఉన్నారు? హరీష్ రావుతో పాటు అంబర్పేట ఎమ్మెల్యే కాలారి వెంకటేష్తో పాటు
ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు మరికొంతమంది ముఖ్య నేతలు హరీష్ రావుతో పాటు ఇక్కడికి రానున్నారు. అయితే ఎక్కువ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇక్కడికి అనుమతించే అవకాశం కనపడట్లేదు. ఎందుకంటే 144 సెక్షన్ అమలులో ఉంది కాబట్టి కేవలం హరీష్ రావుతో పాటు నలుగురు లేదా ఐదుగురు మాత్రమే గన్ పార్క్ లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత హరీష్ రావు ఏం మాట్లాడతారు అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తుంటే మాత్రం గన్ పార్క్ వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణమే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడికి మొదట కార్యకర్తలు వచ్చారు, కార్యకర్తలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ప్రధానంగా కార్యకర్తలను 144 సెక్షన్ అమలులో ఉందంటూ కార్యకర్తలను పంపించి వేసే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే హరీష్ రావు ఇక్కడికి రాబోతున్నారు. హరీష్ రావు వచ్చిన తర్వాత గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు పోలీసులు అనుమతిస్తారా లేదా అనేది కూడా కొంత సందిగ్ధత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే నలుగురు లేదా ఐదుగురిని మాత్రం లోపలికి అనుమతిస్తారనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సబీన్, వీరితో పాటు ఎవరైనా కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకున్నారా గన్ పార్క్ వద్ద? ఇప్పటివరకు హరీష్ రావు విసిరిన సవాలు హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గన్ పార్క్ వద్దకు రావాలని సవాలు విసిరిన దానిపై కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఎవరు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇక్కడికి ఎవరు రాలేదని చెప్పుకోవాలి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే హరీష్ రావు ఇక్కడికి వచ్చి రాజీనామా పత్రాన్ని చూపుతూ ముఖ్యమంత్రికి సవాల్ విసిరబోతున్నారు కాబట్టి ముఖ్యమంత్రిని కూడా ఇక్కడికి రావాలని హరీష్ రావు డిమాండ్ చేశారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేతలు మాత్రమే గన్ పార్క్ వద్దకు వచ్చారు. రైట్ సబీన్, సో అది గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. గత 3-4 రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. రాజీనామా పత్రంతో మరి కాసేపట్లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేరుకుంటారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ అలాగే 13 హామీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే కనుక సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీ నేపథ్యంలో దీనికి ప్రతి సవాల్ విసిరారు హరీష్ రావు. ఆగస్టు 15 లోపు హరీష్ రావు రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు. అన్నట్టుగానే ఈ రోజు గన్ పార్క్ చేరుకుని రాజీనామా పత్రంతో అక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం పోలీస్ బందోబస్తు అయితే ఉంది. మరి రాజీనామా లేఖతో గన్ పార్క్ చేరుకున్న హరీష్ రావుకు ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది? మరి కాసేపట్లో అసలు అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? హై టెన్షన్ అయితే నెలకొంటుందని చెప్తున్నారు. సో చూద్దాం. ఇక సార్వత్రిక ఎన్నికల్లో 2వ దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. భారీగా తరలివచ్చిన ఓటర్లు పోలింగ్ బూత్ల వెలుపల వరుసలో ఉన్నారు. కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13. సార్వత్రిక ఎన్నికల్లో 2వ దశ పోలింగ్ కొనసాగుతోంది. ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. భారీగా తరలివచ్చిన ఓటర్లు పోలింగ్ బూత్ల వెలుపల వరుసలో ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో రెండో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. భారీగా తరలివచ్చిన ఓటర్లు పోలింగ్ బూత్ల వెలుపల వరుసలో ఉన్నారు. కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సాం, బీహార్లో 5, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో 3 చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. నిజానికి రెండో దశలో 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్లోని బేతుల్ నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ రీషెడ్యూల్ అయింది. మొత్తం 1202 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 15.88 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ దశ ఎన్నికల్లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ నేత తేజస్వి సూర్య, హేమమాలిని, కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, శశి థరూర్, కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి ఉన్నారు. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళలోని అల్పుజా లోక్సభ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశ పోలింగ్ తర్వాత ప్రధానమంత్రి భయాందోళనకు గురవుతున్నారన్నారు. రెండో దశ పోలింగ్ సందర్భంగా రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. దేశ భవితవ్యాన్ని నిర్ణయించబోతున్న ఈ చారిత్రాత్మక ఎన్నికల రెండో దశ ఇవాళ జరుగుతోందని అన్నారు. తదుపరి ప్రభుత్వం కొంతమంది బిలియనీర్లదా లేక 140 కోట్ల భారతీయులదా అనేది ప్రజలు ఓటు నిర్ణయిస్తుందని చెప్పారు. ఇంటి నుంచి బయటకొచ్చి రాజ్యాంగ సైనికుడిగా మారి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఓటు వేయడం ప్రతి పౌరుడి కర్తవ్యమని రాహుల్ గాంధీ అన్నారు. ये चुनाव लोकतंत्र को और संविधान को बचाने का चुनाव है। एक तरफ बीजेपी और आरएसएस जो लोकतंत्र को खत्म करने की कोशिश कर रही है और संविधान को नष्ट कर रही है, और दूसरी तरफ कांग्रेस पार्टी और इंडिया अलायंस जो संविधान को और लोकतंत्र को बचा रही है। कन्याकुमारी से कश्मीर तक हम पैदल चले, 4000 किलोमीटर चले, मणिपुर से महाराष्ट्र चले, आपसे बातचीत करके आपके दिल के अंदर जो था उसको सुनकर हमने क्रांतिकारी मैनिफेस्टो बनाया है। ये आपका मैनिफेस्टो है, कांग्रेस पार्टी ने बनाया है, मगर आवाज आपकी है। 5 गारंटीज दी हैं हमने। नरेंद्र मोदी जी ने 22-25 लोगों को अरबपति बनाया, हम करोड़ों महिलाओं और युवाओं को लाखपति बनाने जा रहे हैं। किसानों को गारंटी लीगल एमएसपी दे रहे हैं, उनका कर्जा माफ कर रहे हैं, मजदूरों को मिनिमम वेज। లోక్సభ రెండో దశ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్రంలో మరోసారి మోదీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే జలావర్ లోక్సభ స్థానంలో పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేశారు. దేశం అభివృద్ధిని కోరుకుంటోందని ఈ సందర్భంగా అన్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడి మూడోసారి మోదీయే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్ ప్రజలు బీజేపీకి పూర్తి మద్దతిస్తారని, చారిత్రాత్మక విజయాన్ని అందిస్తారని వసుంధరా రాజే విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఎన్నికలు జరుగుతున్నాయన్నారు రాజస్థాన్ మాజీ సీఎం కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్. దేశంలో అత్యంత ముఖ్యమైన సమస్య నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధనిక పేదల మధ్య అంతరం పెరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి బీజేపీ నాయకురాలు శోభా కర్ణతాజే బెంగళూరులోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. నటుడు ప్రకాష్ రాజ్ బెంగళూరులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తనకు నమ్మకం ఉన్న అభ్యర్థికి ఓటు వేశారని ప్రకాష్ రాజ్ అన్నారు. పార్టీల మేనిఫెస్టోలోని అంశాలకు సంబంధించి రెండోదని తెలిపారు. ద్వేషానికి, దేశాన్ని విభజించే వ్యక్తులకు వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పారు. రెండవ దశ పోలింగ్ జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని రాజ్యసభ సభ్యులు సుధామూర్తి విజ్ఞప్తి చేశారు. ఇంట్లో కూర్చుని వ్యాఖ్యానించొద్దని అందరికీ చెప్పాలనుకుంటున్నానని అన్నారు. దయచేసి బయటకు వచ్చి మీ నాయకుడిని ఎన్నుకోండి అంటూ సుధామూర్తి పిలుపునిచ్చారు. I want to tell everyone, don't sit at home and then make comments. Come out. This is your right. Choose your leader. You express your what is in your mind and don't comment. I always feel మహారాష్ట్ర ఎన్నికల్లో ఓ పెళ్లి కొడుకు బ్యాండ్ బాజా బారాత్తో ఓటు వేయడానికి వచ్చారు. పెళ్లి కొడుకుతో పాటు పెళ్లి బృందం కూడా అమరావతిలోని పోలింగ్ బూత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వరుడు ఓటు ప్రాముఖ్యతను వివరించారు. పెళ్లికి ముందు అభివృద్ధికి ఓటేశానని చెప్పారు. కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాల్లోనూ శుక్రవారమే ఓటింగ్ పూర్తి కానుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు ఈ దశలోనే బరిలో ఉన్నారు. ఈ విడతలో 89 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే మధ్యప్రదేశ్లోని బైతుల్లో బీఎస్పీ అభ్యర్థి హఠాన్ మరణంతో అక్కడ ఓటింగ్ను 3వ దశకు మార్చారు. ఉత్తరప్రదేశ్లో రెండో విడతలో 8 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. వీటిలో మొత్తంగా 90కు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు అన్ని చోట్ల ఎన్డీఏ, ఇండియా, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. 2014 నుంచి మథురా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హేమమాలిని ప్రస్తుతం అక్కడ హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ ధన్గర్ ఆమెకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. 2009 నుంచి మేరట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేంద్ర అగర్వాల్ స్థానంలో అరుణ్ గోవిల్కు భాజపా ఈ దఫా టికెట్ ఇచ్చింది. ఆయనకు ఇవే తొలి ఎన్నికలు.